ఏమిటి ఛార్జ్ షీట్లో ఇన్ని తప్పులు? దీంట్లో ఆసక్తికరంగా ఏంటంటే 3,500 కోట్లు దారి మళ్ళిందన్నారు. మరి లెక్కలు ఇవన్నీ కూడా టేబుల్ రూపంలో సమర్పించాలి, వాటిని కరెక్ట్గా ఉండేటట్టు చూడాలి కదా అని ఇట్లా. అలాగే కొన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు లేకుండా ఎట్లా ఈ ఛార్జ్ షీట్ని పరిగణలో ఇది చెల్లుబాటు అవుతుంది? ఇట్లా 7 నుంచి 15 వరకు నిందితులు హోదాలు స్పష్టంగా పేర్కొనాలి, వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదో కారణాలు తెలపాలి అని కొంతమందిని అరెస్ట్ చేయడం, కొంతమందిని అరెస్ట్ చేయకపోవడం ఇట్లా ఏదో ఉన్నట్టుంది కదా. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గారు, మీరు న్యాయవాది కదా, దీని మీద మీకేమనిపించింది? ఈ ఛార్జ్ షీట్లోని అభ్యంతరాల మీద కోర్టు వారు ఇచ్చినటువంటి అభ్యంతరాల మీద మీ విశ్లేషణ ఏమిటి? కోర్టు వారు మొత్తం 21 అభ్యంతరాలు ఏమనిస్తారండి. వాటిల్లో కేసుకి అసలు ఎటువంటి బేసిక్స్ కూడా లేని సందర్భం మనకు కనబడతా ఉంది. అందులో కేసు 3,500 కోట్ల రూపాయలు ఏ విధంగా స్కామ్ జరిగింది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ పట్టిక రూపంలో ఇవ్వమని చెప్పేసి కోర్టు వారు అడిగారండి. ఆ ఒక విషయంలోనే ఈ సిట్టు దగ్గర ఎటువంటి సబ్జెక్టు లేదు, ఎటువంటి ఆధారాలు లేవు, తప్పనిసరిగా వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కేసులో ఎటువంటి వాస్తవికత లేనటువంటి ఒక కేసు కదలినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవడం, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదండి. మనం చూస్తే ఆ 21 అంశాల్లో కూడా ప్రతి అంశంలో కూడా అసలు ఎటువంటి నేరం జరగలేదు, జరగనటువంటి నేరాన్ని ఒకటి జరిగినట్లుగా ఒక తప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇటువంటి విషయాల్లో కోర్టు వారు ఈ ముద్దాయిలందరికీ కూడా బెయిల్ మంజూరు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాస్తవంగా కేసులో ప్రైమా ఫసీ లేనప్పుడు, ఆ కేసు ఉందని ఎస్టాబ్లిష్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అసలు కేసు నేరం జరిగిందా లేదా, ఈ ముద్దాయిలు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేటువంటి సందిగ్ధము సమస్య ఏర్పడినప్పుడు కోర్టు వారు 480 క్లాస్ 2 సబ్సెక్షన్ 2 480 సబ్సెక్షన్ 2 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ప్రకారంగా ముద్దాయిలందరూ కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి ఉందండి. ఇప్పుడు వీళ్ళు ఫైల్ చేసినటువంటి తప్పుడు ఛార్జ్ షీట్ వల్ల అంటే అసమగ్రమైనటువంటి ఇటువంటి స్టఫ్ లేనటువంటి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ద్వారా కోర్టు వారికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం రేపు 28వ తారీఖు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కానీ మిగతా వాళ్ళ బెయిల్ అప్లికేషన్ ఏ రోజు అయితే ఉన్నాయో ఆ రోజు వాళ్ళకు కూడా బెయిల్స్ మంజూరు చేయడానికి అవకాశం ఈ కేసులో ఏర్పడిందండి వీళ్ళు ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ వల్ల. ఎందుకంటే కోర్టు వారు కూడా స్పష్టంగా అడిగారు, ఆ డిస్టిలరీస్ కానివ్వండి, లేకపోతే ఆ సరఫరా కంపెనీలు కానీ ఎవరి నుంచి ఎవరికి ఎట్లా డబ్బు చేరింది, ఎంత డబ్బు చేరింది, అవన్నీ కూడా పట్టిక రూపంలో 3,500 కోట్లు లెక్క తేల్చాల్సిన బాధ్యత సిట్ది. లెక్క చూపించకుండా ఉందండి, ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నామండి నెలల తరబడి ఈ ముద్దాయిల్ని జైల్లో ఉంచమని కోరేటువంటి అధికారం సిట్టుకి లేదండి. కాబట్టి ఎటువంటి ఆధారాలు చూపకుండా ఒక అభియోగాలు మోపి ఒక పొలిటికల్ పార్టీలో ప్రముఖంగా ఉన్నటువంటి నాయకుల పైన, ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల పైన తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఎటువంటి ఆధారాలు చూపకుండా సిట్టు ప్రవర్తించడం అనే దాన్ని ఈ 20 అంశాలు లేవనెత్తడం ద్వారా కోర్టు ఎత్తి చూపినట్టుగా అర్థమవుతుందండి మనకి. కాబట్టి సిట్ ఇప్పటికైనా కూడా అసలు ఆ కేసుని ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. నాకు తెలిసి వాళ్ళు ఛార్జ్ షీట్ పెట్టలేరు. ఛార్జ్ షీట్ పెట్టడానికి ఎటువంటి ఆధారాలు అంటే 2 ఛార్జ్ షీట్లు వేశారంటున్నారు కదా, ఆ 2 ఛార్జ్ షీట్లు వేసి ప్రాథమిక ఛార్జ్ షీట్ అని అడిషనల్ ఛార్జ్ షీట్ అని వేశారు కదా, ఇంకా మళ్ళీ ఛార్జ్ షీట్ పెట్టలేరని అంటారేంటి మీరు? ఇప్పుడు ఛార్జ్ షీట్ ఏదో ఒకటి రాసి వేయడం వేరండి. వాస్తవంగా కేసు కన్స్ట్రక్టివ్ గా నిజంగా కేసు జరుగుంటే ఇదిగో పలానా విధంగా కేసు జరిగింది, పలానా డిస్ట్రిక్ట్ నుంచి ఎంత అమౌంట్ పలానా రేట్లు ఈ రూపంలో వెళ్ళింది, ఆ అమౌంట్ పలానా వాళ్ళకి చేరింది, ఎంత ఆ మొత్తం కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేయమని కోర్టు అడిగిన ఉద్దేశం అదే. 3,500 కోట్ల రూపాయలు పట్టిక వేయమంటంలోనే మీ కేసులో వాస్తవికత ఏందో చెప్పండి అని చెప్పేసి కోర్టు వాళ్ళని సిట్టిని నిలదీసినట్టు అయింది. ఇప్పుడు కేసులో ఊరకే గాలిపోగేసి 3,500 కోట్ల రూపాయలు అందులో కాజేశారని చెప్పేసి ఊరకే చెప్పడం కాదు, ఎలా జరిగింది అని చెప్పమని అడగడంలోనే మీ కేసులో వాస్తవికత లేదు, మీరు సరైన ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి అని చెప్పి సిట్టికి చెప్పినట్టే కోర్టు. ఇండైరెక్ట్ గానే, కానీ జనానికి మీ బొట్టు వాళ్ళకి న్యాయ నిపుణులకి ఆ విషయం మీద అర్థం అవుతుంది, జనానికి కూడా అర్థం ఉంది. అందుకే ఎల్లో మీడియా ఇటువంటి వాటి జోలికి వెళ్ళట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇందులో అర్థవంతమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయనేటువంటి భావన కూడా కలుగుతుంది. శేఖర్ గారు. సో కొమ్మినేని గారు, ఈ కేసు మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చెప్తుంది అంటే ఇది కుక్కుడప్ కేసు, తయారు చేయబడినటువంటి కేసు మాత్రమే, ఇందులో ఎక్కడా కూడా వాస్తవికం లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మొదటి నుంచి కూడా మొత్తుకుంటున్నాం సార్. కానీ ఏదైతే సిట్ అధికారులు ఏదైతే లోకేష్ బాబు గారి యొక్క అహంకార ధోరణిని, ఆయన యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సాటిస్ఫై చేయడం కోసం సిట్ అధికారులు లేని కేసుని
దర్యాప్తు పేరుతో ముందు తీసుకొచ్చారు సార్. ముందుగా ఈ కేసులో ఏమీ లేదు అని చెప్పి వినీత్ బిజ్రీవాల్ అని చెప్పేసి సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి అధికారే, బాబు నేను ఈ కేసుని నేను దర్యాప్తు చేయలేను, నాకు రిలీవ్ ఇచ్చేది, నేను సెంట్రల్ సర్వీస్ కి వెళ్ళిపోతాను అని చెప్పి సెంట్రల్ సర్వీస్ కి వెళ్ళిపోయినటువంటి ఉదంతాలు కూడా మనం చూసాం సార్. తర్వాత వీళ్ళు ఒకరి తర్వాత ఒకటి ఎల్లో మీడియాలో కథనాలు రాయటం, వాటికి అనుకూలంగా అరెస్ట్ చేసుకుంటూ పోవడం లాంటి కుక్కురప్ కేసులు తీసుకొచ్చారు సార్. చివరికి మొదటి ఛార్జ్ షీట్ వేసినప్పుడు కానీ, దానికి అనుబంధ ఛార్జ్ షీట్ వేసినప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం నిలదీశాం సార్. మీరు 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని ఆరోపణ చేశారు. మరి ఛార్జ్ షీట్ లో ఎక్కడ సార్ ఎవరి దగ్గర నుంచి ఎవరికి డబ్బు రూట్ అయినట్టుగా మీరు ఎందుకు చూపించలేకపోయారు అని చెప్పి మేము అందరం కూడా అడిగాం సార్. ఈ రోజు అదే విషయాన్ని కోర్టు నిలదీయడం అనేది నిజంగా ఈ రోజు ఒక జ్యుడిషియరీ వ్యవస్థ పట్ల మాకందరికీ కూడా నమ్మకం కలిగే పరిస్థితి సార్. సో ఎవరినైనా ఇలాగే పెట్టొచ్చా? ఇది ఒక మోడస్ ఆపరాండి అయింది సార్. ఒక కేసు కుక్కునప్పు చేయటం, అవసరమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం అంతే. సో బెయిల్కి వెళ్తే బెయిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పే మాట ఏంటో తెలుసా సార్? సో కేసు కీలక దశలో ఉంది, దర్యాప్తు అంతే కీలక దశలో ఉందండి సార్. ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం, కీలక దశలో ఉంది. ఇప్పుడు వీళ్ళకి బెయిల్ ఇస్తే సాక్షులు నీళ్లు ప్రభావితం చేస్తారు. మరి ఎంతకాలం సాక్షులు విచారిస్తారు? 11 కోట్లు మొదట 11 కోట్లు అడావుడు చేశారు, తర్వాత 5 కోట్లు అడావుడు చేశారు, 2,000 రూపాయల నోట్లు చూపించారు, ఏంటంటే గందరగోళం చేశారు. సార్ దారుణం ఏంటంటే బంగారు కడ్డీలు అన్నారు సార్. అవును, ఎక్కడ గ్రామ్ బంగారం దొరకలేదు సార్. ఓకే, బంగారు కడ్డీలు అన్నారు సార్. డబ్బులైతే కంటైనర్లు అన్నారు సార్. ఎక్కడ ₹1 నోటు కనుక్కోలేపారు సార్. 11 కోట్లు కూడా అది కల్పితమే, ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి అర్థమైపోగానే తుర్రుమన్నారు సార్ కోర్టులోంచే. ఇంకో దారుణమైన అంశం ఏంటంటే సార్, వాళ్ళు ఎఫ్ఐఆర్ కి మొదటి ఛార్జ్ షీట్ కి ఎఫ్ఐఆర్ పెట్టినప్పటి నుంచి దర్యాప్తు చేసి మొదటి ఛార్జ్ షీట్ వేయడానికి 299 రోజులు టైం తీసుకున్నారు సార్. కానీ వాళ్ళకి ఎక్కడ ఆధారాలు దొరకలేదండి సార్. మళ్ళీ రెండో ఛార్జ్ షీట్ వేశారు. ఈ గ్యాప్ లో మొదటి ఛార్జ్ షీట్ తర్వాత మా ఎంపీ గారిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇలా అవసరమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. కానీ మరి ఆధారాలు ఎక్కడ సమర్పిస్తున్నారు కోర్టుకి? ఇది కోర్టు నేను టెక్నికల్ అంశాల జోలికి వెళ్ళను కానీ సార్, కానీ ఎన్నాళ్ళు ఇలా దర్యాప్తు పేరుతో బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వ్యక్తులని, రిటైర్డ్ అయినటువంటి అధికారుల్ని ఇలా వేధిస్తారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 3,500 కోట్లకి ఆధారాలు చూపించండి. లేకపోతే మీ తప్పు ఒప్పుకొని ఈ కేసును విత్డ్రా చేసుకోండి. తిలక్ గారు మీరేమంటారు? ఈ ఛార్జ్ షీటు చాలా సంచలనాత్మకంగా ఉంది కదా, ఛార్జ్ షీట్ మీద కోర్టు వారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు. కేసర్ గారు ఛార్జ్ షీట్ లో 20 అంశాల గురించి ప్రస్తావన చేశారు జడ్జి గారు. నేను ఒక అంశం, అందులో వాస్తవికత ఎంత ఉందని చెప్పడం కోసం ఒక అంశం చెప్తాను. డబ్బు ఎలా రూట్ అయింది 3,500 కోట్లు అని చెప్పాలి. దానికి స్కిల్ కేసులో 371 కోట్ల రూపాయలు 9 చోట్ల రూట్ అయ్యి చివరికి సింగపూర్ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చేరి చంద్రబాబు నాయుడు గారు పిఎస్ శ్రీనివాస్ కూడా కన్ఫ్యూజ్ చేశాడు అని వచ్చింది. ఆ 9 ఏమిటి, డెవలప్ కంపెనీలు ఏమిటి అనేది మొత్తం లిస్ట్ చేసి రూట్ కూడా ఇచ్చారు. అవును, ఆ రోజున అందుకే కదా ఇప్పుడు సంజయ్ అన్న ఆయన అరెస్ట్ అయ్యారు, ఆయన మీద ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏది మార్గదర్శి కేసు కూడా ఆయనే కదా ఎంక్వైరీ చేయించింది. దాంతో ఇప్పుడు ఆయన్ని కూడా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది కదా. అది మనీ రూట్ ఎలా అనేది జరిగింది అనేది చెప్పలేదు. అదొకటి చాలు. మనం ఛార్జ్ షీట్ లో ఎంత డోల్గా 21 అభ్యంతరాలను కోర్టు లేవదీసింది అనేది దానికి అవన్నీ కూడా వాస్తవిక దృక్పథంతో కూడి అనేది అర్థమవుతుంది. 2, సరే ఈ కేసులో మరి ఇది ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా కొన్ని ఖజానాకి నష్టం వచ్చేటువంటి లిక్కర్ వ్యవహారాలు జరిగినాయి. ఉదాహరణకు ఆ ఫీజు ఒకటి రద్దు చేశారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. మీరు పొరపాటు, జగన్ గారి ప్రభుత్వం కనుగొంది, చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు. మీరు పొరపాటు జగన్ గారు ఉన్నప్పుడు కాదు నేను అనేది, రద్దు చేయడం కాదు, చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. దాని మీద కేసు పెట్టారు, జగన్ గారి గవర్నమెంట్ కేసు పెట్టారు. కరెక్ట్, కేసు పెట్టారు. అది దాదాపు 6,000 కోట్ల రూపాయల దాకా చేరింది.
ఆ కేసు ఎంక్వైరీలో ఉంది. దాని మీద ఇదే సిఐడి కదా ఎంక్వైరీ చేయాల్సింది. అవును. ప్రభుత్వం వేరు కావచ్చు, సిట్ వేరు కావచ్చు, డిపార్ట్మెంట్ అదే కదా, వ్యవస్థ అదే కదా. అవును. మరి ఆ వ్యవస్థ ఆ కేసుని పక్కన ఎందుకు పడేశారు? మరి సిట్ దర్యాప్తు, సంజయ్ గారు చేసినటువంటి దర్యాప్తు కేసులు ఆయన తప్పు, 1,70 లక్షల రూపాయలు తప్పు జరిగిందని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. 371 కోట్ల స్కిమ్ కేసు ఏంటి? అది ఏ మూలంది, ఎక్కడుంది, ఏమైపోయింది, మార్గదర్శిలో ఏమైంది, అది ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? కేంద్ర అధికారులు ఈ మధ్య కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు కామెంట్ చేసిందండి. అధికారంలోకి రాగానే అధికారంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ ఉన్నట్టు కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు, ఇది ఒక సాంప్రదాయంగా మారింది అని చెప్పేసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షులను బెదిరించట్లేదా? సాక్షులు సాక్ష్యాలు తారుమారు చేయట్లేదా? కేసులన్నీ ఏమైనాయి ఆయన మీద? కేసులు సిఐడి ఎంక్వైరీ కదా, అదే సిఐడి కదా. మరి సంజయ్ తప్పు చేశారు 1,70 లక్షలు, 100 కోట్ల రూపాయల కేసులు ఏమైపోయినాయి? ఎంక్వైరీ ఎందుకు జరగట్లా? కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయట్లా? అందులో ఇవన్నీ కూడా కేవలం ఆ రోజున లిక్కర్ కేసులో తప్పుల్ని బయట పెట్టి కేసు పెట్టారు కాబట్టి కక్ష కట్టి ఇప్పుడు కేసు పెట్టి వీళ్ళు కూడా తప్పు చేశారని చెప్పాలనే ఉద్దేశం తప్ప, రెండోది ఇక్కడ ఛార్జ్ షీట్ లో వాళ్ళు ప్రూవ్ చేయడం కాదండి. అరెస్ట్ చేసి కక్ష తీసుకున్నావా లేదా, పని అయిపోయింది. ఎందుకంటే ఇన్ని కేసులు చూడండి మీరు. హైకోర్టు కూడా కామెంట్ చేసింది కొన్ని సోషల్ మీడియా కేసుల్లో. హైకోర్టు ఏం కామెంట్ చేసింది? అరెస్టులు చేస్తున్నారు, ఎంక్వైరీ చేయట్లేదు. ఎందుకు ఇవాళ పేరు నాని గారి మీద కూడా కేసు పెట్టడం అక్కడ పరామర్శకి వెళ్తే? అదే ఇప్పుడు పరామర్శ కదండి. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేశారు కదా. మరి అనంతపురం ఎమ్మెల్యే గారు అంత పచ్చిబూతులు తిరిగితే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు కేసు పెట్టలేదు? కేసులు నమోదు చేస్తారు, తర్వాత ఎంక్వైరీ ఉండదు, అరెస్ట్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని చెప్పేసి అరెస్టులు చేశారు కదా. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నా పర్వాలేదా, అరెస్టులు చేయరా? అంటే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా వాళ్ళకి అవకాశం ఉన్న చోట ఎవరిని మీద కక్ష సాధించాలో వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటం. ఇప్పుడు పేరు నాని గారు అంతే, పరామర్శకి వెళ్తావా నువ్వు, నీ మీద కేసు పెడతావు, కోర్టు చుట్టూ తిరిగి ఏదో అన్నావని చెప్పి. అసలు అన్న బూతులు ఇచ్చినాడు, పరిస్థితి హ్యాపీగా ఉంది. ఈయన వెళ్ళి మాట్లాడిన దానికి ఏదో ఇబ్బంది వచ్చేసిందంటే కేసు పెట్టి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, తిలక్ గారు సంక్షిప్తంగా చెప్పండి. ఇప్పుడు సంజయ్ గారిని అరెస్ట్ చేశారు. సంజయ్ గారు ఆధార్ సహితంగా రుజువు చేసే విధంగా ఆయన కేసు పెట్టారనే కోపంతో ఇప్పుడు చేశారు. రేపు వచ్చే గవర్నమెంట్లో, రేపు ఒకవేళ ఈ గవర్నమెంట్ మారి ఇంకో కొత్త గవర్నమెంట్ వచ్చింది, జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది అనుకున్నాం, అప్పుడు ఇప్పుడు చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు అప్పుడు ఇబ్బంది పడరా? ఎందుకు ఇట్లా ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవట్లేదు? నేను ఒక విషయం, పాత విషయం గుర్తు చేస్తానండి. కేసర్ గారు మీకు కూడా తెలుసు, వంగవేడి మోహన్ రంగా చనిపోయినప్పుడు కొంతమంది పాత్ర ఉంది అని చెప్పేసి ఐపీఎస్లు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ ఆరోపణలు వచ్చినాయి. కొంతమంది సరే చర్య తీసుకోలేదు, వేరే విషయం. వాళ్ళు ఎంత ఆ తర్వాత కాలంలో సర్వీస్లో ఎంత ఇబ్బంది పడ్డారో, వాళ్ళకి సరైన పోస్టులు ఎందుకు రాలేదు గుర్తుపెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న కక్ష సాధింపుకు తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఐపీఎస్లు కానీ పోలీస్ అధికారులు కానీ గుర్తుపెట్టుకుని ఆ రకంగా పనిచేస్తే మీకు సర్వీస్ లో చాలా ఇబ్బంది పడతారనేది తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం. రైట్.